ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఇక సమ్మర్లో మరి చాలా ఎండలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి మన హెల్త్ కూడా మనం చాలా కాపాడుకోవాలి. చక్కగా దేవుని సన్నిధిలో మరి మీరు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఎక్కువగా మరి బయట వెళ్ళకుండా ప్రభు సన్నిధిలో మరి ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి సమయం, హాలిడేస్, చాలామంది పిల్లలకి హాలిడేస్లో మరి ఎక్కడెక్కడో మన టైం వేస్ట్ చేసుకోకుండా పిల్లారా దేవుని యొక్క వాక్యంలో పిల్లల్ని పెంచడానికి ట్రై చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, మరి 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ యొక్క అంటే 40 రోజులు ఆయన పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకి అనేక సార్లు కనిపించి వాళ్ళకి ఎన్నో సూచనలు ఎన్నో మరి విషయాలు వాళ్ళకి తెలియచేశారు. మరి చాలా అద్భుతాలు వాళ్ళకి చూపించి ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఎక్కడైతే ఒలీవల కొండ మీరు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే చాలా ఎత్తైన పర్వతం అది. చాలా యెరూషలేం చాలా బాగుంటుందండి. వీలైతే మీకు దేవుడు మీకు కృపనిచ్చినట్లయితే మీరు యెరూషలేంకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం చూడాలి. ఇవన్నీ బైబిల్ అనేది ఒక కథల పుస్తకం కాదు, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథము. ఈ బైబిల్లో ఉన్న ప్రతి విషయము అక్కడ ఉంది, ప్రతి స్థలము మనకి కనిపిస్తుంది. సో ఒలీవల కొండ అక్కడ ఉంది. ఆ కొండ మీద మరి యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు చెప్పాడనమాట శిష్యులతోటి. ఆయన ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళకూడదు అప్పుడే అంటే, యెరూషలేంలో మీరు దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకోవాలి. నేను తండ్రిని వేడుకున్నాను కదా, తండ్రి వలన మరి మీరు ఆ పొందాల్సినటువంటి ఆ యొక్క వాగ్దానము పొందే వరకు మీరు యెరూషలేములో ఎదురు చూడండి, కనిపెట్టండి అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. అయితే శిష్యులకు కూడా అర్థం కాలేదు ప్రియులారా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా యేసయ్య రాజ్యం వచ్చేస్తుంది, ఇంకా ఆయన పరిపాలించేస్తాడని అనుకుంటున్నారు. ప్రభా ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది, మరి ఏ టైంలో వస్తుంది అనేసి వాళ్ళు అడిగినప్పుడు మరి ప్రభు చెప్తున్నాడు, మీ కాలములు టైం గురించి తెలుసుకోవడం మీ పని కాదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, యేసయ్య రాజ్యం ఎప్పుడు వస్తుంది, సైతాను రాజ్యం ఎప్పుడు అంతరించిపోతుంది, ఇవన్నీ తెలుసుకునే పని ఇప్పుడు మీది కాదు. మీరు చేయాల్సింది ఒక్కటే, చాలా పని ఉంది. ఇవంతా అయిపోయిన తర్వాత అంతం అనేది వస్తుంది అని 2000 సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఏం చెప్పాడంటే 8వ వచనంలో ప్రియులారా, పైనుండి శక్తి, పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు బొంకాడు కదా. ఎందుకు ఆయన బొంకాడు? మిగిలిన శిష్యులందరూ పారిపోయారు, ప్రభుతో నిలబడలేకపోయారు. ఆ తర్వాత కూడా వాళ్ళు గదిలో నుండి బయటికి రాలేకపోయారు, భయపడుతూ భయంతో జీవించారు. ఆ కొంతమంది స్త్రీలు మాత్రం ధైర్యం చేసి సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ మిగిలిన వాళ్ళందరూ భయపడి లోపల దాక్కున్నారు. ఎందుకు వాళ్ళు దాక్కున్నారు? ఎందుకు వాళ్ళు అంత పిరికి వాళ్ళుగా ఉన్నారు? ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ఆ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం రాలేదు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు వారిలో లేరు ఇంకా, కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మనం మన సొంత శక్తితో మనం ప్రభు కోసం ఏమీ చేయలేమండి. ప్రభు కోసం నిలబడలేము, యేసు అని కూడా మనము చెప్పలేము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, పరలోకం నుండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఆయన మీ మీదికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనగా 50వ దినము. మరి ఇజ్రాయేలీలు 3 పండుగలు చాలా పెద్ద పండుగలు చేస్తారు. పస్కా పండుగ చేస్తారు,
గుడారాల పండుగ చేస్తారు, పర్ణశాలల పండుగ. మరి మూడవది ఈ యొక్క పెంతెకొస్తు పండుగ, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన వస్తాడు. సో మీరేం చేయాలి, మీరు ఆయన కోసం కనిపెట్టండి, ఎదురు చూడండి. ఇప్పుడు ఎవరైనా చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, అందరూ రెడీగా ఉంటారు కదా, వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు వద్దాంలే అని ఉంటారా? ఆయనకంటే ముందే వచ్చి ఫ్లవర్ బొకేతో పట్టుకొని అన్నీ రెడీగా స్టేజ్ అన్నీ రెడీ చేసి రెడీగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో మనం కూడా పరిశుద్ధాత్మ కోసం మీరు ఎదురు చూడాలి. వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడండి. యేసయ్య కోసం ఎలా అయితే ఎదురు చూశారో పరిశుద్ధాత్మ కోసం కూడా ఈ లోకం ఎదురు చూస్తూ ఉంది. సో ఆ రోజు ప్రియులారా, మరి యేసయ్య పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, సిలువలో చివరిగా ఆయన మరణించడానికి ముందు కొన్ని మాటలు మాట్లాడారు, అవి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే పరలోకానికి వెళ్ళక ముందు ఆయన పలికినటువంటి మాటలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు ప్రియులారా. ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీకు శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు. పేతురు మాట్లాడలేడు, అవునా? ఎవరికి ప్రసంగాలు రావు, అద్భుతాలు చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ ధైర్యం లేదు, సాహసం లేదు, విశ్వాసం లేదు. అసలు ఇంకా వాళ్ళలో కృపావరాలు ఇవన్నీ కూడా ఏమీ పని చేయట్లేదు. సో వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనేది ఉట్టి ఒక శక్తి కాదండి. పరిశుద్ధాత్ముడు ఆయన త్రియేక దేవునిలో మూడవ వ్యక్తి. హల్లెలూయా. మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటాం కదా. సో తండ్రి దేవుడు నా మనసులో, కుమారుడు నా హృదయములో, పరిశుద్ధాత్మ నా శరీరములో అని అర్థం. సో తండ్రి మన మనసులో ఉన్నాడు ఆలోచన ద్వారా, కుమారుడు మన హృదయంలో ఉన్నాడు. కుమారుని మనం అంటే ఆనాడు శారీరకంగా యేసే ఈ లోకంలో వచ్చినప్పుడు టచ్ చేసి చూడగలిగారు, అనుభవించగలిగారు. పరిశుద్ధాత్మను మన బాడీలో, ఆయన ఆత్మరూపి కాబట్టి మన శరీరంలోనికి ఆయన వస్తారు. పరిశుద్ధాత్ముడు మన శరీరంలో ఆత్మ ద్వారా ఆయన ఆత్మరూపిగా నివసిస్తారు. సో పరిశుద్ధాత్ముడులో శక్తి ఉంది. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనకి శక్తిని ఇస్తారు. మాట్లాడే శక్తిని ఇస్తాడు, వాక్యం చదివే శక్తిని ఇస్తాడు, ప్రసంగం చేసే శక్తిని ఇస్తాడు, మరి స్వస్థపరిచే శక్తిని ఇస్తాడు, విశ్వసించడానికి శక్తిని ఇస్తాడు, అద్భుతాలు చేయడానికి శక్తిని ఇస్తాడు, వివేచించడానికి శక్తి, ఎన్నో రకాలు ఇవన్నీ కూడా కృపావరాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో పనిచేస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు ఒక వ్యక్తివి, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు డిఫరెంట్ వ్యక్తివి, నువ్వు ప్రత్యేకంగా మారుతావు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ప్రియులారా, నాకైతే నిజంగా చెప్పాలంటే అస్సలు నేను ఎక్కువ మాట్లాడలేను. చాలామంది ఉంటే నేను ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటాను, అస్సలు మాట్లాడలేను. అలాంటిది నేను దేవుని వాక్యం చెప్పాలంటే మరి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కొంచెం మంచిగా కదిలించాలి, నవ్వించాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. సో ప్రభా నేను ఎలా మాట్లాడతాను, నాకు రాదు కదా, నాకు అలా మాట్లాడడం రాదు కదా అనుకుంటాను. పరిశుద్ధాత్మదేవా మీరే నాకు సాయం చేయండి, మీరు నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి అని చెప్పి ప్రేయర్ చేసుకొని నేను వెళ్ళేదాన్ని, స్టేజ్ మీదకి వెళ్ళేదాన్ని. ప్రియులారా, నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇంక అసలు నేను కాదు, ఇంకా మాట్లాడేదైతే నేను కాదు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు నేనేనా మాట్లాడుతున్నది? అందరూ జనాలు, ప్రజలు మరి ఎంతో ఉత్సాహంగా దేవుని స్తుతించడం కానీ, వాక్యం వినడం కానీ, మరి దేవునిలో ఆనందించడం కానీ, ఆ యొక్క అంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని నేను చూశాను ప్రియులారా. ఎందుకంటే నేను నాకు అలాంటి వ్యక్తిత్వం లేదు, అలాంటి వ్యక్తిని కాదు నేను. అలా దేవుడే మరి అక్కడ నా ద్వారా మాట్లాడడం. హల్లెలూయా. అందుకే లూకాసు వార్త 12:12 ప్రభు అంటున్నాడు, మీరు ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా అని మీరు ఆలోచించకండి, భయపడకండి. ఆ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఆయన మాట్లాడిస్తారు. చాలాసార్లు నేను ప్రసంగాలు ప్రిపేర్ కాకుండానే నేను మాట్లాడాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించారు. ఏమీ ప్రిపేర్ కాకుండా జీరోగా
స్టేజ్ మీద మరి వెళ్ళి మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఒకసారి నేను వర్షిప్ చేస్తూ ఉన్నాను, ఫాదర్ క్రీస్తు రాజు గారు రావాలి, ఆయన ముందు నేను వర్షిప్ చేస్తూ ఉన్నాను. 1 అవర్ అయిపోయింది. నేను వెనక తిరిగి చూస్తూ ఉన్నాను, ఇంకా రావట్లేదు ఫాదర్. ఏమైంది ఫాదర్ వస్తున్నారా, పిలవండి, ఎంతసేపు, నేను ఇంకా ఇలా గంట దాటిపోతుంది. తర్వాత ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, ఫాదర్ రావట్లేదు, టాక్ నిన్నే తీసుకోమన్నారని చెప్పారు. అప్పటికప్పుడు అక్కడ అదేం టాక్ అనుకున్నారు? ఫ్యామిలీ టాక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా 2-3 సార్లు ప్రియులారా ఏమీ ప్రిపేర్ కాకుండా అక్కడే స్టేజ్ మీదనే మరి మాట్లాడడం అంటే అది ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు అయితేనే మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకంటే మన సొంత శక్తి, మన జ్ఞానము, మనకు తెలిసింది అక్కడ మనం చెప్పడానికి లేదు, చెప్పలేము, మాట్లాడలేము. ఒక 5 నిమిషాలు మనం ఏం ప్రిపేర్ కాకుండా మాట్లాడాలంటే మాట్లాడలేము. అలాంటిది మరి ఒక ప్రసంగం చెప్పాలి అంటే అది దేవుడే మాట్లాడాలి. పేతురు గారు కానీ ఈ శిష్యులు ఎవ్వరు కూడా మాట్లాడే అంత టాలెంట్ లేదు వాళ్ళకి. అంతకుముందు యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు మాట్లాడేవారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు మాట్లాడాలి, మీరు అద్భుతాలు చేయాలి, మిమ్మల్ని నేను వాడుకుంటాను, మీరు శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు, ఆయన మీ ద్వారా కార్యం చేస్తారు. కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండెదరు. గమనించుకోవాలి ప్రియులారా, యేసే పరలోకానికి వెళ్తూ మనకి ఏం చెప్పెళ్ళాడు? కొంతమంది అనుకుంటారు ఆది శిష్యులకు చెప్పాడు, పేతురు యోహాను వాళ్ళు 12 మంది శిష్యులు కదా, వాళ్ళకి చెప్పాడు, అది మనకు గాదులే అనుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అక్కడ 500 కంటే ఎక్కువ మంది ఉన్నారు ప్రజలు, మామూలు ప్రజలు. శిష్యులు అంటే కేవలం 12 మందే కాదు, అఫీషియల్గా 12 మంది ఉన్నారు. ఇంకా తర్వాత 72 మంది ఉన్నారు. మళ్ళీ మిగిలిన స్త్రీలు ఉన్నారు. ఎంతోమంది ప్రభుని వెంబడించే వాళ్ళు చాలా కొన్ని వందల మంది ఉన్నారు. ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. పరిశుద్ధాత్మ కేవలం అపోస్తులకే కాదు, ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ వస్తాడు. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. స్త్రీలని, పురుషులని, దాసులని, స్వతంత్రులని ఏ తేడా లేదు, అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో ఆయన ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సో ఈ యొక్క సాక్షిగా ఉండడము ఇదంతా మరి మనకు కాదులే అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు మన దివ్యవాణిలో కూడా నీ సాక్షిగా అనే కార్యక్రమం ఉంది చూడండి. చాలామంది ఆ కార్యక్రమాన్ని చూడండి, ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నాయి అందులో. మరి కేవలము నీ సాక్షిగా అనేది ఉట్టి ఫాదర్లు సిస్టర్లే కాదండి, ఎంతోమంది దేవుని బిడ్డలు విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు చూడండి, వాళ్ళు ఎలా ప్రభులోకి వచ్చారు, ప్రభుతో ఎలా నడిచారు, దేవుడు వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశారు. మరి నా సాక్ష్యం కూడా అందులో ఉంది, ఫుల్ టెస్టిమనీ మీరు చూడొచ్చు. ప్రియులారా, మరి సాక్షిగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉండాలి, దేవుని ఆలయంలో, దేవుని ప్రజల మధ్యలో, నీ ఇంటిలో, నీ బంధువుల మధ్యలో, మరి యూదయలో నువ్వు సాక్షిగా ఉండాలి. నీ పక్క స్టేట్లో, పక్క రాష్ట్రంలో యూదయ, నీ బంధువుల మధ్య, నీ దగ్గర ఉన్నటువంటి నీ స్నేహితుల మధ్యలో నువ్వు సాక్షిగా ఉండాలి. అంటే నువ్వు ప్రభు బిడ్డవని వాళ్ళకి తెలియాలి. రహస్యంగా ఉండకూడదు. నువ్వు ప్రభు బిడ్డ అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని ఆరాధిస్తున్న బిడ్డను, నిజమైన దేవుని బిడ్డను అని మనము మన బంధువులకి చెప్పాలి, మన స్నేహితులకు చెప్పాలి, సాక్షిగా ఉండాలి మనం. హల్లెలూయా. తర్వాత సమరయ్యలో అని అంటున్నాడు. సమరయ్య అంటే అర్థం ఏంటి ప్రియులారా? అన్యజనులలో మన సాక్షిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుడు లేడు అంటారు, కొంతమంది ఈ రాయే దేవుడు అంటారు, ఈ చెట్టే దేవుడు అంటారు, ఈ మనిషే దేవుడు అంటారు. మరి వాళ్ళందరికీ మనం ఏంటి సాక్ష్యం, ఏం చెప్తున్నాం? యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడం. ఆ చెప్పడానికి మనకు ధైర్యం కావాలి, శక్తి కావాలి. ఉట్టిగా ఏదో చెప్తే ఎవరు మారరండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాళ్ళలో కార్యం జరిగించాలి. మనం చెప్పినా కూడా వాళ్ళు మారాలంటే దేవుడు కార్యము చేయాలి. హల్లెలూయా. దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరవాలి, వాళ్ళ కన్నులను తెరవాలి, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాలి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు నాకు సాక్షులుగా ఉండండి, మిగిలిన పని నేను చేస్తాను. అందరినీ నా శిష్యులుగా తయారు చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు జ్ఞానస్నానం బ్యాప్టిజం ఇవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవ్వండి అంటే మనందరం వెళ్ళి ఇవ్వడం కాదు, మనం చర్చ్కి తీసుకురావాలి. అక్కడ మరి అపాయింటెడ్ ఆర్డినేషన్ చేయబడిన గురువులు వాళ్ళకి బ్యాప్టిజం ఇస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఈ విధంగా మీరు సాక్షులుగా ఉండండి ప్రపంచం అంతటికి, భూ దిగంతాల వరకు. మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళకే మనం యేసయ్య గురించి చెప్పాం, నీ బంధువులకే నువ్వు యేసయ్య గురించి చెప్పవు, నీ స్నేహితులకి చెప్పవు. మరి నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ఓ పండగలు మాత్రం మనం చేస్తాం, క్రిస్మస్ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం, ఈస్టర్ చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, తింటాం, తాగుతాం, అన్నీ అయిపోయింది. మరి యేసు ప్రభు సాక్షిగా ఉండమన్నాడు కదా, అది ఎక్కడ పోయింది? హల్లెలూయా, నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ప్రభు కోసం మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామండి ఈ లోకంలో? మనం చనిపోయే లోపల ఒక 10 మందికైనా మన సాక్షిగా ఉండకపోతే మన క్రైస్తవ జీవితం ఎందుకు? ఇంకా మనం పెద్ద కథోలిక సంఘం అని చెప్పుకొని ఎవ్వరికి సాక్షిగా లేకుండా మనం జీవిస్తే మన లైఫ్, మన జీవితం వలన ఏంటి లాభం? ప్రతి ఒక్కరు ఈరోజు మన హృదయం మీద చేపెట్టుకొని ప్రశ్నించుకోవాలి, నేను దేవుడికి సాక్షిగా ఉన్నానా? హల్లెలూయా, యేసే చెప్తున్నాడు, మీరు సాక్షులుగా ఉండండి. ప్రతి ఒక్కరు సాక్షులుగా ఉండాలి. ఫాదర్స్ సాక్షులుగా ఉండాలి, సిస్టర్స్ సాక్షులుగా ఉండాలి, ఉపదేశులు సాక్షులుగా. అంటే మరి వాళ్ళు మరి ఫాదర్లు దేవుని వాక్యం బోధిస్తున్నారు కదా, వాళ్ళు సాక్షిగా లేరా అంటే ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు. కానీ ఇంకా కూడా దేవుని యొక్క శక్తిని చూపించే వాళ్ళుగా, ఇంకా ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్పే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్లు కూడా దేవుని సువార్తను బోధించాలి. అమ్మగారులు అందరూ దేవుని వాక్యం బోధిస్తున్నారా? లేదు కదా. స్కూళ్ళు చూసుకున్నారు, కొంతమంది కాలేజీలు చూసుకుంటున్నారు. ఒక అమ్మగారు చెప్పారు, అమ్మ నేను అమ్మగారు అయ్యాని, 50 years వచ్చాయి నాకు, ఇంతవరకు నేను ఎవరికి యేసుప్రభు గురించి చెప్పలేదు అని ఒక అమ్మగారే నాతో చెప్పారండి. హల్లెలూయా. కానీ ఆమె ఎప్పుడైతే రిట్రీట్కి వచ్చారో, రిట్రీట్లో దేవుని వాక్యం విన్నారో, ఆమె డిసైడ్ చేసుకుంది, నేను ఒక సిస్టర్ని అయ్యాను, నేను సువార్త ప్రకటిస్తాను. బైబిల్ చదవడం స్టార్ట్ చేశారండి. దేవుడు ఆ బిడ్డకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఆమె అందరికీ ప్రభు గురించి చెప్పడం, తన కాలేజీలో స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, అందరి గురించి ప్రేయర్ చేయడం, యేసయ్య గురించి చెప్పడం ప్రారంభించారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అందుకేం చెప్తున్నాను, పిలువబడిన పిలుపులో మనందరము, గురువులైనా, సిస్టర్లైనా, మా లే పీపుల్ అయినా, ఎవరైనా సరే అందరూ దేవుడికి సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులైనా మీరు ఇంట్లో ఉంటున్నారు, దేవునికి సాక్షిగా ఉండండి. ఉట్టిగా ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తే, అమ్మయ్య నేను పూజకి వెళ్ళి వచ్చాను, కమ్యూనియన్ తీసుకున్నాను, చాలా పెద్ద సాధించేశాను, ఏదో సాధించేశాను అనుకుంటారు. నువ్వు తీసుకున్నావు, నీలోకి ప్రభుని ఆహ్వానించావు. మరి ప్రభు లేని వాళ్ళు నీ పక్కన ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు చెప్తారు? హల్లెలూయా. యేసే చెప్తున్నాడు ఇక్కడ, మీరు వెళ్ళండి, భూ దిగంతాల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభు చెప్తూ, మరి ఆయన అలాగ వాళ్ళని దీవిస్తూ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలండి అవి, లాస్ట్ వర్డ్స్. హల్లెలూయా. ఈ భూమి మీద యేసయ్య పలికిన చివరి మాటలు అవి. మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి ప్రియులారా. యేసయ్య కోసం మనం సాక్షులుగా జీవిద్దాం. యేసయ్య మనకి శక్తినిస్తారు. అయ్యో నేను మాట్లాడలేనుగా సిస్టర్ అని మీరు చెప్పడానికి లేదు. పేతురు మాట్లాడలేడు, చాలా పిరికివాడు. అలాంటిది పేతురు నిలబడి ప్రసంగం చెప్తే, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత 10 రోజులు వాళ్ళు అక్కడ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడారు, భాషా వరములో దేవుని స్తుతించారు. హల్లెలూయా. సో ఆ తర్వాత ప్రిలారా, పేతురు మాట్లాడినప్పుడు, ప్రసంగించినప్పుడు ఒకేసారి ఒకే రోజు 3,000 మంది మారిపోయారు. ఆమేన్. 3,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సో పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తారు, మనకు శక్తిని ఇస్తారు, మనల్ని వాడుకుంటారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈరోజు విన్న ఈ వాక్యాన్ని మా హృదయాల్లో రాయండి.
చివరి మాటలుగా నాయన మీరు పరలోకానికి వెళ్తూ పలికిన మాటలు నాయన. ఇదిగో మీరు యూదయ, సమరయ, యెరూషలేము, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి అన్నావు దేవా. అయా మీ సాక్షులుగా ఉండడానికి మాకు శక్తినియండి నాయన యేసయ్య. అయా మమ్మల్ని బలపరచండి నాయన. మేమందరం కథోలిక సంఘం ప్రభా అయా మీ సాక్షిగా ఉండాలి నాయన. క్రీస్తు సాక్షులుగా మమ్మల్ని అందరినీ మార్చండి నాయన ప్రభా. అయా యేసయ్య ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటించే బిడ్డలుగా మీరు లేవనెత్తండి నాయన. హల్లెలూయా. మా ద్వారా అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ ఆత్మ వరాలు ఫలాలు మాలో పనిచేయను గాక నాయన. ప్రతి ఫాదర్లో ప్రతి ఒక్క ఆత్మ వరాలు పనిచేయను గాక, సిస్టర్స్లో ఆత్మ వరాలు పనిచేయను గాక, ఉపదేశులలో మాలో ప్రభా అయా లే ప్రీచర్స్లో ప్రభా నాయన లే ప్రాఫిట్స్లో ప్రభా నీ ఆత్మ వరాలు పనిచేయను గాక. రీకలబర శందరీకలబ పరిశుద్ధ ఆత్మదేవానైనా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. కుమ్మరించండి నేను, అభిషేకించండి తండ్రి. నీకే స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ సాక్షులుగా వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.